రాష్ట్రంలో ఎస్సీ వర్గాలకు అన్ని రకాలుగా అండగా ఉంటూ అన్యాయానికి గురైనప్పుడు వారికి న్యాయం చేయడానికి ఎస్సీ కమిషన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని ఎస్సీ కమిషన్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులైన సీతారాం రావద, డాక్టర్ బాబు, శ్రీపతి, భిక్షం మేకలు, గౌతమ్ రాజ్, ఎన్టీ రామాంజనేయులు పల్నాడు జిల్లాలో పర్యటించారు. గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన మందా సాల్మాన్ గృహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎస్సీ కమిషన్ సభ్యులు ఎస్సీ వర్గానికి మందా సల్మాన్ మృతి చెందడం చాలా బాధాకరమని, అయినా మీ కుటుంబానికి న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. పిన్నెల్లి గ్రామంలో ఏ సామాజిక వర్గాలు నివసిస్తున్నారని, అందులో ఎస్సీలు ఎంతమందని, మందా సాల్మాన్ హత్యకు గల కారణాలు అన్నీ వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ కమిషనర్ నియమ నిబంధనల మేరకు మందా సాల్మాన్ మృతికి గల కారణాలు అన్నిటినీ సమగ్రంగా నివేదిక తయారు చేసి వాటి ప్రతులను ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని ఎస్సీ కమిషన్ నిర్ధారణ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. పార్టీ పరంగానే చంపారు నా భర్తని. వ్యక్తిగత ఖర్చులు ఏమి లేవు. ఓకే, నేను పార్టీ పరంగా మీరు కాకుండా ఇంకెవరిని యాక్టివ్గా ఉన్నారా ఇక్కడ ఈ పల్లెలు? మాదిపల్లి ఉన్నారు సార్, పిల్లలు ఆల్రెడీగా వాస్తవం చెప్పి ఉన్నారు సార్. మామూలుగా ఇప్పుడు అమ్మాయి సర్పంచ్ సార్, గౌతమ్ సుమతి అని చెప్పేసాను. ఫాస్ట్ గా నేను ప్రపోజల్ చేశాను నాకు సర్పంచ్ ఇవ్వాలనేది. ఇంటికి వచ్చాను. నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇంటికి వస్తే అందరూ కలిసి వాళ్ళు ఒక 40 మంది 50 మంది నువ్వు వచ్చావరా అన్నారు. వస్తే మా నాన్నగారు వాళ్ళందరినీ చూసి పారిపోయాడు. పారిపోయేసరికి మా తాతగారి దగ్గరికి వచ్చి పక్షవాత వచ్చింది. మా తాతగారికి మంచంలో పడుకున్నారు. నీ కొడుకు ఎక్కడ రా అంటే, నా కొడుకు మేలు పెట్టాయా, నా కొడుకు తేడాయా, నా కొడుక నీ కొడుకులే, నీ కొడుకుని పంపించినారా అని ఇలా రాయి తీసుకున్నారని. ఎవరు తీసుకున్నారు? పేర్లు తెలియదు కానీ వైసీపీ వాళ్ళు, వైసీపీ నాయకులు. పేర్లు తెలియవా? పేర్లు తెలియదు అంటే నేను చిన్నప్పటి నుండి హిందువులోనే ఉన్నాను, అందుకని వాళ్ళని తెలుసు. అయితే ఇంట్లో రాయి తీసుకొని ఇక్కడ వేసారు, ఒళ్ళు మీద వేసి నాటుకర్ర తీసుకొని మీద కొట్టారు. బయటకి కొట్టి చంపిస్తారు. ఏ టైంలో చెప్తుంది? 2020. స్టేషన్ అప్పుడు ఇక్కడ రానివ్వలేదు అసలు మమ్మల్ని అందరిని తరిమేశారు. మా కుటుంబాన్ని డెత్ జరిగింది కదా, ఎఫ్ఐఆర్ కట్టలేదు. మమ్మల్ని తరిమేశారండి ఇక్కడ నుండి. మమ్మల్ని రానివ్వలేదు ఇక్కడికి. కేసు కూడా పెట్టిన కదా మమ్మల్ని అసలు. పిల్లలని కూడా చూడకుండా, ఆడవాళ్ళని కూడా చూడకుండా తరిమేశారు మమ్మల్ని. ఏమవుతారు? మా తాతగారు మనవని. ఏ రాజకీయ పార్టీ వచ్చినా మా దగ్గర బలి అవుతున్నారు. సో అందువల్ల ఈ గొడవలు వద్దు, ఇద్దరితో ఈ రాజకీయాలను ఆపేసి అందరూ కలిసి మెలిసి శాంతి కూడా కోరుకుంటా ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ వచ్చినా చనిపోయేది మా దగ్గర చనిపోతా ఉన్నారు. నలుగురు చనిపోయారు. సో అందువల్ల ఈ అవస్థకి రాజకీయ నాయకులకు సంబంధించి మొత్తం కూడా దీన్ని ఎక్కువ చేయొద్దు, ప్రశాంతంగా జరగాలి, చట్టం చేసుకుని పోతా ఉంటుంది అనేది మేము కోరుకుంటా ఉన్నాం. మందా సాల్మాన్ గారి మరణం ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎస్సీ కమిషన్ ఒక నిజ నిర్ధారణ కమిటీకి రావడం జరిగింది. వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోవడానికి బాధిత కుటుంబాలకి ప్రభుత్వము ఎస్సీ కమిషన్ ఎప్పుడూ అండగా ఉంటుంది. నిజ నిర్ధారణ కమిటీగా వాస్తవాలు తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ఈరోజు ఎస్సీ కమిషన్ పిన్నెల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది.